ప్రగతి భవన్ వద్ద టీచర్ పోస్టుల భర్తీ కోసం ఆందోళన చేపట్టిన వారిపై లాఠీ చార్జ్ చేయడంపై ఖమ్మంలో జిల్లా విద్యార్థి యువజన సంఘాల డిఎస్సి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 13,000 ఖాళీలకు గాను 5,000 పోస్టులు మాత్రమే భర్తీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి ఉపేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న ప్రగతి భవన్ ముట్టడించినటువంటి బీఎడ్ డిఎడ్ విద్యార్థులపై ప్రభుత్వం అమానుషంగా లాఠీ చార్జ్ చేసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు ఖమ్మం నగరంలో గ్రంథాలయం వద్ద నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం కూడా ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పట్టించుకుపోగా లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన పోరాటానికి సంబంధించిన అంశాల గురించి తెలుసుకునేందుకు మనతో పాటు పీడిఎస్, పిఓఎల్, ఆసు విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు మీరు ఎందుకు ఈ ఆందోళన చేపట్టారు? ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు అయితే మరి 22,000 పోస్టులు, అలాగే అసెంబ్లీలో కేసీఆర్ స్వయంగా 13,000 ఆ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు మరి ఆ 5,000 పోస్టులు చేయడం చాలా బాధాకరం. మరి అందులో భాగంగా మరి జిల్లాకి పోస్టులు పంచితే జిల్లాకి కనీసం ఒక్కొక్క పోస్టు 2 పోస్టులు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. అదే భాగంగానే మరి మా విద్యార్థులు బీఎడ్ డిఎడ్ విద్యార్థులు అయితే నిన్న హైదరాబాద్ లో మరి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ దగ్గర మళ్ళీ ధర్నాకి చేపట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడం మరి దారుణం. ఎందుకంటే రాజ్యం ఈ యొక్క హింసని లేకపోతే ఈ యొక్క హింసాకాండని లేకపోతే ఇంకేదన్నా లాఠీ చార్జ్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మరి బీఎడ్ విద్యార్థుల మీద చేసిన ఈ యొక్క దాడిని మేము ఖండిస్తూ మరి ఏమైతే కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించిండో 13,000 ఉద్యోగాలు బేషరతుగా వాటిని భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ చేయని పక్షంలో మరి మేము రాబోయే ఎలక్షన్లో మరి కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం మా ఓటు ద్వారా చెప్తామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు తొందరగానే టీఆర్టీ టెట్ కనెక్ట్ చేయడం, తర్వాత మరి అతను ఎన్నికలు సమీపిస్తుండడం కొద్దీ మళ్ళీ ఏంటంటే ఇవి టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. కాబట్టి బేషరతుగా ఏమైతే అసెంబ్లీలో చెప్పిండో వాటిని మేము కరెక్ట్ గా భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. రైట్, వెంకటేష్ చెప్పండి. ఇప్పుడు ఈ రోజు నిన్న ప్రగతి భవన్ కు సంబంధించిన ముట్టడి సందర్భంగా గతంలో తెలంగాణ సాధన కోసం చాలా సందర్భాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ అదే రకమైన ఉద్యోగాల కోసం కొట్లాడేటువంటి నేపథ్యం కనబడుతున్న మీరు ఏ రకంగా మాట్లాడగలుగుతారు? ఈరోజు ఉద్యోగాలకై కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల కోసం కొట్లాడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. పాఠాలు బోధించేటువంటి టీచర్స్ రోడ్డెక్కి నినాదిస్తుంటే లాఠీ చార్జ్ చేయడం కోసమని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మా ఉద్యోగ అవకాశాలు మాకొస్తాయి, మా నీళ్లు మాకొస్తాయి నినాదంతో ఇదే నిరుద్యోగులు 1,500 మంది బలిదానం మీద తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈ విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడమేనా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అదే విద్యాశాఖ అధికారులు ఖాళీగా ఉన్నటువంటి ప్రమోషన్ల పేరుతోటి 22,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు. కనీసం సగం కూడా మీరు భర్తీ చేయకుండా కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ఒక ప్రైవేట్ కార్పొరేట్ విద్యాశక్తుల్ని మీరు ముందుకు తీసుకుపోవడం కొరకు ఈరోజు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యారంగం మొత్తాన్ని కూడా ఈ కిందికి కుంగలో దొక్కుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మేము అడుగుతున్నాం, అయ్యా కేసీఆర్ గారు మీకు మెడ మీద తలకాయ ఉంటే ఎవడైనా ఆ మాటలు మాట్లాడని చెప్పేసి మీరు చెప్పినటువంటి వారు మాట తప్పను నాలుక కోసుకుంటా మెడకాయ కోసుకుంటా చెప్పినటువంటి కేసీఆర్ గారు మీరు అసెంబ్లీ సాక్షిగా మీడియా సమీక్షలు చెప్పారు. మరి ఈరోజు మాట తప్పి ఈరోజు కేవలం 6,000 పోస్టులే భర్తీ చేస్తున్నారు. మీరు మెడకాయ ఎక్కడ పెట్టుకుంటా అని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికైనా మిమ్మల్ని గద్దెదిస్తాం. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులే, అదేవిధంగా అధికారులు నిలబెట్టింది నిరుద్యోగులే. ఆ నిరుద్యోగులు తలుచుకుంటే కేసీఆర్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది నియంత్రణ శక్తుల్ని తుంగలో దొక్కిన చరిత్ర మాకుంది. తక్షణం మిమ్మల్ని భర్తీ చేయాలి. నిరుద్యోగులపై లాఠీ చార్జ్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యోగానికైనా కూడా వెనకాడపోని చెప్పే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. చెప్పండి రాకేష్, మీరు చెప్పండి. మొత్తం 5 లక్షల నిరుద్యోగ పోస్టులు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ డిఈడీ అయిపోయిన కంప్లీట్ అయిపోయినా ఉన్నాయి. కానీ 13,000 పోస్టులు మాత్రం భర్తీ చేస్తామన్నది. ఖమ్మం జిల్లా కూడా కేవలం 3 అంకెల్లో మాత్రమే ఈ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే జిల్లా నిరుద్యోగులకు సంబంధించి ఓవరాల్గా ఏమంటున్నారు? బీఈడీ డిఈడీ అభ్యర్థుల పట్ల మీరేమి స్పందిస్తారు? తెలంగాణ రాష్ట్రంలో 5-6 లక్షల మంది డిఈడి విద్యార్థులు, అనేక మంది కోచింగ్ సెంటర్ల వల్ల లక్షలు దారిపోచి కోచింగ్లు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా 13,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ మళ్ళా విద్యాశాఖ మళ్ళీ 5,000 మాత్రమే పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఇదేందని చెప్పేసి రోడ్లెక్కిన నిరుద్యోగుల మీద ఈ ప్రభుత్వం దాడి చేయడం, లాఠీ చార్జ్ చేయడం చాలా సిగ్గుతేటు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం మనం కొట్లాడామో మళ్ళీ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కొట్లాడాల్సిన పరిస్థితి ఉంది.
రాబోయే రోజులలో ఈ నిరుద్యోగులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్న సందర్భంగా. రైట్, ఇది ఓవరాల్ గా గత 10 సంవత్సరాలుగా డిఎస్సికి సంబంధించిన అంశంలో ఊసలేదు. ప్రకటించిన పోస్టులు అసెంబ్లీ సాక్షిగా 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి కేవలం 5,000 పోస్టులు ఎలక్షన్ సందర్భంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్తూ చేతులు దులుపుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రానున్నటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కి ఖమ్మం జిల్లా నిరుద్యోగులు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఇప్పటికి అంటా ఉన్నారు. ఇది ఖమ్మం జిల్లా నిరుద్యోగికి సంబంధించి కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, ఖమ్మం జిల్లా, అమానిస్.